పిల్లలకి బిస్కెట్స్ పెట్టడం కన్నా కూడా ఇంట్లోనే ఏవైనా స్నాక్స్ చేసి పెట్టడం చాలా చాలా మంచిది. మా స్వయ్యకు కూడా బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం. వాడికి పళ్ళులు రాలేదు కదా అని చెప్పేసి నేను ఒక బిస్కెట్ ఇచ్చినా వాడు దాన్ని చాలా చాలా ఫాస్ట్‌గా తినేస్తున్నాడు. కొంచెం క్యూట్‌గా అనిపిస్తుంది తింటుంటే. కానీ బిస్కెట్స్ మాత్రం అస్సలు ఇవ్వద్దండి పిల్లలకి. ఎందుకంటే అది మైదాతో తయారవుతుంది కాబట్టి అది పిల్లలకి డైజెషన్ అవ్వదనమాట. సో, అవాయిడ్ ద బిస్కెట్స్. మొన్న మాల్‌కెళ్ళినప్పుడు పేలాలైతే తీసుకొచ్చినాం. ఎందుకంటే ఇవి స్వయంగా తిన్నా గానీ వాడికి గొంతులో ఇరకవని జెప్పేసి, వాడికి ఏ ఇబ్బంది ఉండదని జెప్పి తీసుకొచ్చినామనమాట. ఇవి చేతికి దొరకబట్టుకొని, నోట్లో పెట్టుకొని తినడానికి చాలా చిన్నగా ఉంటాయి. సో, కొంచెం మెత్తగా అయిపోతాయి. సో, వాడికైతే ఇవి ఇబ్బంది ఉండదు అని జెప్పి అనుకున్నా. చూడు వాళ్ళ అక్కయితే వీడిని అస్సలకే రానివ్వదండి దగ్గరికి. ఊరికే కొట్టడము, నెట్టడము ఇదే చేస్తది. కాపలా కాయాల్సొస్తది వీళ్ళతోటైతే. తింటానువా? నువ్వేం చేస్తున్నావే? నువ్వు కూడా తింటున్నావా? నాకు వీడి మూది బాగా నచ్చేసింది అసలు. జాగ్రత్త. మా చిన్నోడికి ఎప్పుడు వాళ్ళ అక్కనే కావాలి. వాళ్ళ అక్క కూడా వాళ్ళ తమ్ముడు కావాలి. కానీ వాడి వస్తువులు ఏది ఇవ్వదు. గేమ్ ఆడుకునే వస్తువులు కానీ ఏవి కూడా ఇవ్వదు. ఆడు ఏది చేసినా కానీ దాని వస్తువులు మాత్రం ముట్టుకోవద్దు. కానీ వాడు లేకుండా అయితే ఉండలేదు. ఈ పేలాలను అయితే తినడం కంటే పారవేయడమే ఎక్కువ ఉంది. ఇలా కాదని చెప్పి బెల్లంతో పాకం పట్టేసి లడ్డు కడదామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో, బెల్లం పాకం అయితే రెడీ చేశాను. మా చిన్నప్పుడైతే పేలాల లడ్డు కొనుక్కొని తినేవాళ్ళం. అది 5 రూపాయలో ఎంతో ఉంటుండే. కానీ చాలా చాలా బాగుండేది. ఇవి పాకం అయితే వచ్చేసింది. సో, మనం ఈ పేలాలలో ఈ పాకాన్ని పోసేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడమే. చాలా ఈజీ ఉంటుంది. కానీ మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇది. ఒకసారి మీరు కూడా ఈ పేలాలు తెచ్చుకున్నప్పుడైతే ట్రై చేయండి. ఎందుకంటే అన్నీ కొనుక్కొని తినిన దానికంటే కూడా ఇంట్లో తయారు చేసుకొని తింటే ఆ ఫీలింగే వేరే ఉంటుంది. పిల్లలకు కూడా ఇది హెల్దీ అనమాట. సో, మంచి టైంపాస్ అవుతుంది. ఏదో స్నాక్ ఐటెం పెట్టినట్టు ఉంటుంది. సో, ఇలా పాకాన్ని అంతా పోసేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడమే. అంతే, లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. నేను ఈ పిల్లలు కొంచెం హడావుడి చేయడం వల్ల ఈ వీడియో తీయలేదు. మా చిన్నోడైతే బెల్లం అంటే గంటే ఉంటుంది కదా, దాన్ని మంచిగా తాకేస్తున్నాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీ పిల్లలకి హెల్తీ ఫుడ్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.